జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసం 11వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారము, దీనికి సంబంధించిన గ్రహదేవతల సంచారం మొదటగా మనం చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి యొక్క సంచారము. ఈ వారం 17వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వస్తారు. అంటే సింహ సంక్రమణం జరుగుతుంది. అలాగే సింహరాశిలో 2 గ్రహాలు వక్రించిన బుధుడు అలాగే శుక్ర భగవానుడి సంచారము. కేతుదేవుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం జరుగుతోంది. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గ్రహస్థితులు, గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఆధారంగా అసలు ఈ వారం ఎలా ఉండబోతుంది అన్ని రాశుల వాళ్ళకి మనం తెలుసుకుందాము. అయితే ఇదంతా తెలుసుకోవడానికి ముందు అసలు ఈ వారము ఏమన్నా స్పెషల్ ఇది ఉందా గోచారంలో, ఇది మనం చూస్తే కనుక డెఫినెట్గా బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహరాశిలో కలిసి ఉండడం ఒక మంచి విషయం. కాకపోతే బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి పూర్తిగా స్పెషల్ విషయం కాదని చెప్పాలి. ఇది వక్రించిన బుధుడు శుక్రుడితో కలవడం అంత మంచి ఫలితాలను ఇవ్వదు. అందులో ఇది మనకి కాలపురుషుడు కుండలిలోంచి పంచమ రాశిలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో ఇది మంచిది కాదు అంటే కనుక అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత అయ్యో ఆ రోజు ఆ ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు దాచుకొని ఉంటే బాగుండదు, ఇంపార్టెంట్ పనికి డబ్బులకి అవస్థ పడతారు. సో అవస్థ పడడం అంటే అవస్థ పడడం అని కూడా కాదు, తిట్టుకుంటారు మిమ్మల్ని మీరు ఆ రోజు ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకునే విధంగా ఇప్పుడు గోచర గ్రహస్థితులు పనిచేస్తున్నారు. ఎందుకంటే బుధుడు వక్రించి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల. బట్ అలా అనుకున్నా సరే, మీరు అనవసరంగా ఖర్చులు పెట్టినా సరే డెస్టినీ ఏం చేస్తుందంటే మీకు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే, అంటే ఖర్చు అయిన దానికంటే ఒక 3 ఇంతలు 4 ఇంతలు లేదా 5 ఇంతలు మీ జన్మజాతకం సహకారంగా ఉంటే కనుక 5 ఇంతలు మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తాయి. ఏదో రూపంలో డెస్టినీ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. డెస్టినీ మీ చేత ఇప్పుడు అందరికీ అండి, ఈ రాశి ఆ రాశి అని కాదు, అందరికీ కూడా ఈ పాయింట్ తేటతెల్లంగా వర్తిస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది ఒక కామన్ పాయింట్. అందుకని ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఈ పాయింట్ చెప్పడం మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి ముందుగానే చెప్తున్నాను. ఈ కామన్ పాయింట్ అంటే డెఫినెట్గా ఖర్చు అయితే పెట్టడము. బట్ ఆ తర్వాత తిరిగి వస్తుంది. అసలు ఇప్పుడు మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే మీరు పెట్టిన ఖర్చులైనా ఏదో రూపంలో వచ్చేస్తాయి. లేదా మీకు ఒక బాగుంటే కనుక ఒక మోస్తరు బాగుంటే 3 టైమ్స్ వస్తాయి. ఎక్స్ట్రీమ్గా బాగుంటే కనుక 5 టైమ్స్ ఈ ఆగస్టు నెల అయ్యే లోపలే మీకు వెనక్కి వచ్చేస్తాయి. పోన్లో అవి ఖర్చు పెట్టాం, మళ్ళీ రికవర్ అయిపోయింది, ఇంకా మనం సేఫ్ సైడ్లోనే ఉన్నాం అని అనుకుంటారు. ఆ టైంకి రిగ్రెట్ ఫీల్ అయినా తర్వాత సేఫ్ సైడ్గా ఉన్నామని అయితే డెఫినెట్గా అనుకుంటారు. ఇది యాక్చువల్గా ఇది విశేషాంశం అనాలా లేదా బాధ పెట్టే అంశం అనాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బట్ ఏంటంటే ఇది ఈ వారంలో చోటు చేసుకుంటూ ఉంది. ఇది బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి అందుకని. కాకపోతే ఇది కొంతమందిని ఎఫెక్ట్ చేయదండి. అదెవరినో నేను మీకు చెప్పాలి. ఎవరైతే నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యం శివకేశవుల నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బాధ అనేది ఉండదు. ఇప్పుడు ఒక బాధ తెలియకుండానే దీంట్లోంచి బయటపడిపోతారు. అదెలా అండి, బాధ తెలియకుండా బాధల నుంచి ఎలా బయటపడతా అన్న సందేహం రావచ్చు. ఇప్పుడు ఒక సర్జరీ చేస్తున్నారు అనుకోండి, దానికి పట్టకని ఏదైనా సర్జరీ చేసే ప్లేస్లో డెఫినెట్గా వాళ్ళు డిసెక్షన్ చేయాలి కదా, కత్తెరతో కోస్తారు కదా. మరి మనకి కాషియస్లో ఉంటే కోస్తారా? మత్తిచ్చే కదండి కోసి మనకున్న వ్యాధిని తీసేసేది ఎవరికైనా సరే సర్జరీ జరిగినప్పుడు. హార్ట్ సర్జరీ కావచ్చు, అపెండిసైటిస్ కావచ్చు, ఏదైనా కూడా నొప్పి తెలియకుండా చేస్తారు. ఆ తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది. బట్ అయితే అది ఆపరేషన్ జరిగేప్పుడైతే నొప్పి తెలియకుండానే చేస్తారు కదా, అంటే అనస్థీషియా ఇస్తారు. అలా ఇప్పుడు నేచరు మనకి అనస్థీషియా ఇచ్చి మనకి నొప్పి తెలియకుండానే ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేస్తుందని నేను చెప్పచ్చే ఉద్దేశం. బట్ అనస్థీషియా అయిపోయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత ఒక 1-2 డేస్ డెఫినెట్గా సర్జరీ జరిగిన తర్వాత కొంత నొప్పి ఉంటుంది, కొట్ల నొప్పి బాధ ఉంటుంది. బట్ ఆ డిసెక్షన్లో ఉన్నంత బాధ అయితే ఉండదు కదా, డెఫినెట్గా కొంతే ఉంటుంది. ఆ కొంతే ఈ గిల్ట్ అనమాట. అరే అనవసరంగా ఖర్చు పెట్టామన్న గిల్ట్, ఆ కొంతలోనే ఇది వస్తుంది.
మిగతా తర్వాత ఇది రికవర్ అయిపోతుంది కూడా. ఇప్పుడు మరి తర్వాత ఆరోగ్యం సెట్ అవుతుంది కదా, అనారోగ్య రుగ్మత తొలగిపోతే ఆరోగ్యం సెట్ అయ్యి హ్యాపీగా ఉంటారు, ఇంకా హ్యాపీగా పని చేసుకుంటారు. అలా ఇది కూడా తొలగిపోతుంది అని మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇలాగా ఇప్పుడు డెస్టినీ ఒక సర్జరీ చేస్తుంది, అందరికీ చేస్తుంది. ఇందులో ఎవరు నేనా భేదం లేదు, ప్రతి ఒక్కరు దీనికి అప్లికేబిలిటీనే ఉంది. అందుకని ఇది కామన్గా ఈ పాయింట్ చెప్తున్నాను. సో డబ్బు ఖర్చు విషయంలో, ఖర్చు కావచ్చు లేదా డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అది ఏ రకమైనదైనా సరే, డబ్బు ఖర్చు అయితే గిల్టీ ఫీల్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అలానే అనుకుంటారు. సో బెటర్ ఏంటంటే ఈ టైంలో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళకండి. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసి ఉన్నారు అనుకోండి ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఎంతో కొంత ఇస్తున్నారంటే అది ఇప్పుడు లెక్కలోకి రాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కాబట్టి. దీనికంటే ముందు అంటే ఆగస్టు 10th లోపల మీరు ఇచ్చుంటే అది అసలు మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా అది మీకు ఇప్పుడు ఇచ్చినట్టు లెక్కలోకి రాదు. బట్ ఈ పర్టికులర్ టైంలో 11th నుంచి 17th వరకు అందరికీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడే చేయాలనుకుంటే మటుకు వెళ్ళకుండా ఉంటేనే శ్రేయంగా ఉంటుంది. ఇంకా ఖర్చులు ఇవి అంటారా, ఇక మనకి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంటాయి ఒక్కొక్కసారి, అలా వచ్చే సమయమే ఇది. లేదా మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు అడిగింది ఏదన్నా కొనివ్వడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళ సరదాగా వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తామంటే మీరు డబ్బులు ఇస్తారు, ఇచ్చి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు బాధపడటమో మీరు బాధపడటమో జరుగుతుంది. అసలు అనవసరంగా ఖర్చు పెట్టి పంపించాం, వీళ్ళని పంపించకుండా ఉంటే హాయిగా ఒకటే ప్రశాంతంగా ఉండేది అని అనుకుంటారు. సో గిల్ట్ అప్పుడు అలా వస్తుంది. సో గిల్ట్ అనేది రకరకాలుగా వస్తుంది, దానికి మూలం డబ్బు అవుతుంది. అది ఏ రకం అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ బేసిక్గా మీ జన్మకుండలిలో ఉన్న గ్రహ విశేషాంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి డబ్బుకి సంబంధించిన ఒక గిల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ వారం అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి రోజు బాగా ఉంటుంది, మొదటి 2 రోజులు హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్యలో 2 రోజులు, మొదటి 2 రోజుల తర్వాత వచ్చే 2 రోజులు మీకు మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది, ఆదుర్దాగా ఉంటుంది. మీ మనసులో ఉండదు, ప్రజెంట్లో ఉండరు మీరు. ఎప్పుడు అబ్సెంట్ మైండ్తో ఉంటారు ఒక 2 రోజులు అయితే డెఫినెట్గా. ఏదో ఆలోచన మిమ్మల్ని తీవ్రంగా తినేస్తుంది. అంటే పోనీ అంటే అది పెద్ద వ్యాలిడ్ రీజన్ కూడా ఉండదు, అది అంత తినేసేంత మీ టైంని, మీ మానసిక ఆనందాన్ని తినేసేంత వ్యాలిడ్ పాయింట్ అంటే డెఫినెట్గా కాదు. అది మీరు ఎవరికైనా చెప్తే నవ్వుతారు, దీనికి కూడా టెన్షన్ పడతారా ఎవరైనా అని చెప్పి నవ్వుతారు. అలాంటి ఆలోచనలు అంటే వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ మనసు కొంచెం మైండ్ టెన్షన్ తీసుకోవడము, టెన్షన్ కాకపోతే బాధపడము, మానసికంగా ఎందుకో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మధ్యలో 2 రోజులు. సో మిమ్మల్ని మీరే ఐసోలేట్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు ఐసోలేట్ అయ్యి ఉండే వ్యక్తులైతే ఇంకా మంచిది, అది మీకు పెద్ద ప్రాబ్లం రాదనే చెప్పాలి. బట్ ఏంటంటే బాగా టాకిటివ్గా ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఎక్కువగా టాకిటివ్గా లేకుండా రిజర్వ్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. అంటే ఏ పాయింట్, మీకు మనసులో బాధ ఉంటుంది, కారణం ఉండదు, వ్యాలిడ్ రీజను, ఇది మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే చంద్రుడు మన మాటకి కారకుడు. అందుకే ఆయన కాలపురుషుడి కుండలిలోంచి 2వ రాశి అయిన వృషభ రాశిలో ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు. అక్కడ మాటే ఉంటుంది, వాక్ అంటారు ద్వితీయ స్థానం. మీరు ఆల్రెడీ రిజర్వ్నెస్ మెయింటైన్ చేస్తుంటే దీనికి రివర్స్ వర్కింగ్ ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది, హ్యాపీ న్యూసెస్ వింటారు. ఈ 2 రోజుల తర్వాత, ఫస్ట్ 2 రోజుల తర్వాత ఇది రివర్స్ మెకానిజం ఉంటుంది మీకు రిజర్వ్గా ఉండే వాళ్ళకి. బట్ బాగా టాకిటివ్గా అందరూ రిజర్వ్గా ఉండాలని ఉండదు. అందులో కర్కాటక రాశి అంటే జనరల్గా టాకిటివ్గా ఉంటారు. మరి చంద్రుడు శనేశ్వరుడితో కలిసిన, లేదా చంద్రుడు కనుక ఇంకేదన్నా ఎఫ్లిక్షన్లో ఉంటే తప్పించి జనరల్గా టాకిటివ్గా ఉంటారు. ఫ్లో బాగా ఉంటుంది, స్పీచ్ ఫ్లో. సో మీరు బాగా టాకిటివ్ అయితే కొంచెం 2 రోజులు టెన్షన్ ఉంటుంది. అలాగే ఈ వారం చివరిలో మనం చూసుకుంటే కమ్యూనికేషన్ విషయాల్లో మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువగా ఎవరితోటి ఫోన్లలో వీటిల్లో అంటే మరీ అవసరమైతే తప్పించి మాట్లాడకపోవడమే ఉత్తమము. దీనివల్ల ఏంటంటే మీరు మాట్లాడింది మిస్కమ్యూనికేట్ అవుతుంది. ప్రత్యేకించి ఈ వారాంతంలో
మీరు మెసేజెస్, మెయిల్స్ ఇలాంటివన్నీ లేదా మీరు ఎవరితోనైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే లాస్ట్ 2 రోజులు మాట్లాడకండి. ఇవన్నీ వాయిదా వేసుకోవడం మంచిదంటే లాస్ట్ 2 రోజులు ఒకవేళ మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇలాంటివి కూడా అందరికీ సూచిస్తున్నాం. మీరు రిజర్వ్డా టాకటివా అని కాదు, ఎవరికైనా ఈ పాయింట్ వర్తిస్తుంది. లాస్ట్ 2 రోజులు వీలైనంత వరకు మరీ తప్పదు అనుకుంటే తప్పించి ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. సో కమ్యూనికేషన్ విషయాల్లో లాస్ట్ 2 రోజులు కొంచెం జాగ్రత్త వహించాలి. మీ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? నేను ఇందాకే చెప్పాను మీకు స్టార్టింగ్లోనే. ఎవరైతే హరినామస్మరణ చేస్తూ ఉంటారో నిత్యము మనసులో వాళ్ళ పనులు చేసుకుంటూనే హరినామస్మరణ చేస్తూ ఉంటారో, ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకుంటాం, లేదా ఏదైనా పనులు చేస్తుంటాం. మన మనసు ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా చెప్పండి? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. మనం పడుకునేప్పుడు తప్పించండి, మనకి నిద్ర పట్టినప్పుడు తప్పించి విడిగా మనసు ఏదో ఒక ఆలోచన చేయకుండా ఎవ్వరికీ ఉండదు కదా. ఆలోచన ఏదో భగవంతుడి గురించి ఆలోచించండి, చాలా మంచిది. పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో చేయాల్సినదే. మేము భగవంతుడు జపం చేస్తే మా పనులు ఎవరు చేస్తారన్న మాట మటుకు అనకండి. మనసులో జపం చేసుకోండి. దానికి మీరేం టైం కేటాయించక్కర్లా. మీరు ఏ పని చేస్తున్నా మానసికంగా జపం చేసుకోవచ్చు. మనసులో జపం చేసుకుంటూ మీ నిత్య దైనందిన జీవితంలో మీ బతుకు గడవడానికి కావాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా. అలా చేస్తూ ఉంటే ఈ స్క్రాప్ మైండ్లోంచి తొలగిపోతుంది. అది కూడా మంచిదే కదా. హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ముందు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఈ ఆలోచన మన మనసు ఉందండి పెద్ద కోతి, పిచ్చి పిచ్చి ఆలోచనలను తెచ్చిపెట్టి మన మనసుని, మన మానసిక ఆరోగ్యాన్ని, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని పాడు చేయడంలో దీనికంటే వైటల్ రోల్ ఎవరూ ప్లే చేయలేరు. మన మనసే మనకి శత్రువు ఫస్ట్. అందుకే శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ఇప్పుడు మన అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఇది చాలా మంచి ఉత్తమ సమయం అండి. ఏంటంటే అది అన్ని వేళలా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి. సపోజ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారంటే వాళ్ళకి పడుకున్నా, కూర్చున్నా, లేచినా అవే ఆలోచనలు వస్తాయి. ఎంత పొమ్మన్నా పోవు. ఎందుకంటే వాళ్ళు జరిగిన హర్టింగ్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు గిల్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పాను కదా, దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక సింపుల్ రెమెడీ దైవనామస్మరణ. మీరు నమో భగవతే వాసుదేవాయ అంటారా, నమశివాయ అంటారా, శ్రీమాత్రే నమః అనుకుంటారా, లేదా శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీదత్త శరణం అని అనుకుంటారా, మేధా దక్షిణామూర్తియే నమః అనుకుంటారా, ఏ నామమైనా సరేనండి. మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకోండి. ఈ దైవం ఆ దైవం అంటే ఏ దైవమైనా మీ ఇష్టదైవాన్ని చక్కగా తలుచుకోండి. దేవతలు ఎప్పుడు మనల్ని కాపాడటానికే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం రోజులు రౌండ్ ద క్లాక్ మీరు మనసులో దైవనామస్మరణ చేసుకుంటూనే ఉండాలి. ఎంత దిట్టంగా చేయాలంటే ఒకవేళ అర్ధరాత్రి మనసు మీకు మెలకు వచ్చినా నమశివాయ 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 అని మీ మైండ్ చెప్పేయాలి. మనకు మెలకు వచ్చినప్పుడు వీళ్ళు నాకు ఇది చెప్పమన్నారు కదా అని అది చెప్పేస్తూ ఉండాలి. మనకి ఏ ఆలోచన వచ్చినా ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేచర్ మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఈ వారము మనం ఎలాంటి ఆలోచనలు మన బ్రెయిన్లోకి తెచ్చుకోకుండా మెంటల్ డిప్రెషన్ని జయించడానికి, అలాగే మనకి టెన్షన్స్ వీటి నుంచి మనం బయటపడటానికి నేచర్ ఇప్పుడు మనకు సదవకాశాన్ని కల్పిస్తూ ఉంది. భగవన్ నామాన్ని మనందరం పట్టుకుందాము. ఈ మనసులో ఉన్న ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఒక 2-3 రోజులు మీరు అంటూ చూడండి, మనసులో అనుకుంటూ ఉండండి. ఆలోచనలు ఫస్ట్లో వెళ్తూ ఉంటాయి, కానీ మీరు గట్టిగా అనుకుంటూ ఉంటే 4వ రోజు నుంచి ఏమవుతుందంటే మీకు పొరపాటున ఆలోచన వచ్చినా మళ్ళీ మీ మనసే మీకు నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ అని ఖచ్చితంగా అనే తీరుతుంది. సో ఇలాగా మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ ఈ వారం మటుకు, అసలు ఈ వారం అనే కదా, ఎప్పుడు భగవన్నామస్మరణ మానసికంగా జపం చేయడం చాలా మంచిదండి. పూజ గదిలో మనం కూర్చొని చేసే పూజ 1-2 గంటల్లో ఉంటుంది. ఇంకా మిగతా టైం అంతా మనం లౌకిక కార్యకలాపాలకే వాడుతూ ఉంటాం. ఈ లౌకిక కార్యకలాపాలకి వాడాలి. లౌకిక కార్యకలాపాలకి వాడుతూ భగవంతుడితోటి మనం అనుసంధానం అవ్వాలి. అదే మన జీవితం యొక్క పరమార్థం. మనకి భగవద్గీతలో గీతాచార్యుల వారు కూడా చెప్పింది అదే. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఏ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నా సారం ఇంతే ఉంటుంది. లౌకికంగా మన జీవనాన్ని మనం సాగిస్తూ మనం భగవంతుడితోటి కనెక్ట్ అవ్వాలి. అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షాలని సంకల్పంలో మనకి చెప్తారు. ధర్మంగా మనం డబ్బుల్ని సంపాదించుకుంటూ మనకున్న కోరికల్ని తీర్చుకుంటూ మనం సోల్ ప్రోగ్రెషన్కి వెళ్ళాలి. అదే వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం చేస్తున్న పనులు మనం చేసుకుంటూ మనసులో భగవన్ నామాన్ని విడిచిపెట్టకుండా జపించాలి.
ఇలా ఈ వారం ఇంకా పరిహారం అంటే ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఈ వారం నుంచి స్టార్ట్ చేయండి. మీరెప్పుడు కూడా ధ్యానం కుదరటం లేదు, భగవంతుడి మీద మనసు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ వారం చేస్తూ ఉంటే ఇంక నెక్స్ట్ వీక్స్ కూడా ఇంకా తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది. స్టార్టప్ చేయడానికి తెరంగేట్రం చేయడానికి ఇది మంచి సమయం. భగవంతుడు అనే ఒక మణిద్వీపానికి మనం చేరుకోవడానికి అనుకోండి, ఒక వైకుంఠాన్ని మనం చేరుకోవడానికి అంటే వైకుంఠాన్ని చేరుకోవడం అంటే మన మనసులో వైకుంఠాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, మన మనసులో కైలాసాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, మన మనసులో మణిద్వీపాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకండి. చాలా బాగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. అసలు మీకు 2 రోజుల్లోనే మానసిక ప్రశాంతత చాలా వచ్చేస్తుందండి. హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.